భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆంజనేయ చరిత్రలో నిన్న మనం సుగ్రీవుడు సీతాదేవి ఆభరణాలను రామలక్ష్మణులకు చూపించాడు. అవి చూసి రాముడు మూర్ఛపోయాడని చెప్పుకున్నాం కదా. తర్వాత కథలోకి వెళ్దాం. శ్రీరామ బలపరీక్ష. కొద్దిసేపటికి రామలక్ష్మణులిద్దరూ తేరుకున్నారు. ఆ సమయం కనిపెట్టి సుగ్రీవుడు మాట మార్చడం కోసం అవి ఇవి మాట్లాడి చివరికి మళ్ళీ తన గోడు చెప్పుకోసాగాడు. ఆ మాటల్లోనే అతను వాలి పరాక్రమం గురించి మళ్ళీ వివరించసాగాడు. ఆ వాలి ఒకసారి దుందుబి అనే రాక్షసుడిని సంహరించి వాడి శరీరాన్ని 10 మైళ్ళ దూరంలో పడేటట్టు విసిరాడు. పర్వతాకారంగా ఉన్న ఆ శవం వచ్చి ఋష్యమూక పర్వతం మీద మతంగ ఆశ్రమానికి పక్కన పడింది. ఆ ముని కోపించి వాలి ఈ పర్వతం దగ్గరికి వస్తే మరణిస్తాడని శపించాడు. అప్పుడు పడ్డ ఆ అస్థిపంజరం ఈనాటికి అక్కడ మరో కొండంత ఎత్తు అలాగే ఉంది అంటూ సుగ్రీవుడు రాముణ్ణి తీసుకెళ్ళి దాన్ని చూపించాడు. అది నిజంగానే కొండంత ఎత్తుగా ఉంది. ఇలా వాలి యొక్క పరాక్రమాన్ని అనేక విధాలుగా వివరించి చెప్పడంలో మొత్తం మీద సుగ్రీవుడికి రాముడి బలాపరాక్రమాల మీద సందేహంగా ఉంది అని తేలింది. రాముడు అది గ్రహించి నవ్వి ఆ అస్థిపంజరాన్ని తన కాలి బొటనవేలుతో కదిలించి 10 యోజనాల దూరంలో పడేటట్టుగా చిమ్మాడు. అయినా సుగ్రీవుడికి నమ్మకం కుదరలేదు. అక్కడ పెద్ద పెద్ద సాలా వృక్షాలు 7 ఉన్నాయి. వాటిలో ఒకే ఒక్కదాన్ని బాణంతో పడగొట్టగలిగిన చాలన్నాడు సుగ్రీవుడు. రాముడు ఒకే బాణంతో ఆ 7 చెట్లను కూల్చేశాడు. అప్పటికి సుగ్రీవుడికి విశ్వాసం కలిగింది. వాలి సంహారం. ఆ తర్వాత వాళ్ళు నలుగురు కాసేపు అనంతర కర్తవ్యాన్ని గురించి చర్చించుకున్నారు. ఆ చర్చలో రాముడు ఒక ప్రణాళిక చెప్పాడు. ఆ ప్రణాళిక ప్రకారం రాముడు అప్పటికప్పుడే లక్ష్మణ సుగ్రీవులను వెంట పెట్టుకుని కిష్కింధకు వెళ్ళాడు. సుగ్రీవుడు ఊరు బయటే నిలబడి గట్టిగా అరిచి అన్నను యుద్ధానికి రమ్మని పిలిచాడు. రామలక్ష్మణులు చెట్ల చాటుగా నిలబడ్డారు. హనుమంతుడిని అక్కడికి రావద్దన్నారు. వాలి తమ్ముడి అరుపులు విని రెచ్చిపోయి యుద్ధానికి దూకాడు. వాలి సుగ్రీవుడి యుద్ధం మొదలైంది. వారిద్దరూ ఒకే రకంగా ఉండటం వల్ల రాముడు తేడా కనిపెట్టలేకపోయాడు. అందుచేత బాణం వేయలేకపోయాడు. సుగ్రీవుడు బాగా తన్నులు తిని మళ్ళీ ఋష్యమూక పర్వతం మీదికి పారిపోయాడు. జరిగిన అవమానానికి సుగ్రీవుడు చాలా బాధపడ్డాడు. కానీ రాముడు అతన్ని బాగా ఓదార్చి తను బాణం వేయని కారణం చెప్పి గుర్తు కోసం సుగ్రీవుడికి ఒక గజ పుష్పికాలతను మాలగా వేయించి మళ్ళీ యుద్ధానికి తీసుకుపోయాడు. వాలి మళ్ళీ యుద్ధానికి బయలుదేరాడు. అతని భార్య తార చాలా మేధావిని, ధర్మాత్మరాలు. ఈ మాట ఆమె భర్తకు అడ్డం పడి ఇలా అంది: ఇప్పుడే ఓడిపోయిన సుగ్రీవుడు మళ్ళీ వచ్చాడంటే వెనకాల ఎవరితో బలం ఉండి ఉండాలి. దశరథుడు కొడుకైన రాముడు వాడికి అండగా వచ్చాడని వార్తలు వచ్చాయి కదా, కనుక నువ్వు యుద్ధానికి వెళ్ళొద్దని బ్రతిమాలింది. వాలి ఆమెని మందలించి, రాముడు ధర్మజ్ఞుడు, ఏ అపకారము చేయని నాకు అతను అపకారం ఎందుకు చేస్తాడు అని మొండిగా యుద్ధానికి వచ్చాడు. ఈ మాట వాలి సుగ్రీవుల యుద్ధంలో మళ్ళీ సుగ్రీవుడు ఓడిపోతుండగా చెట్టుచాటున నిలబడ్డ రాముడు ఏ బాణం వెయ్యాలా అని ఆలోచించి ఒక ప్రత్యేక బాణంతో వాలిని గురిచూసి కొట్టడం, మహస్త్రాలకు కూడా లొంగని వాలి ఆ బాణం దెబ్బతో నేలకూలటం క్షణాల్లో జరిగిపోయాయి. వాలి పడిపోతుండగానే రాముడు అతని దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. అప్పుడు వాలి రాముడి మీద దోషారోపణలు చేశాడు. వాటికి రాముడు ఘాటుగా సమాధానాలు చెప్పాడు. దానితో వాలి తేరుకుని తారను అంగదుడిని రాముడికి అప్పచెప్పి తన మెడలో ఉన్న ఇంద్రదత్తమైన మణిమాలను సుగ్రీవుడికిచ్చి బాధతో మూలుగుతూ శ్రీరాముణ్ణి స్తుతించాడు. అలా శ్రీరాముని ధ్యానిస్తూనే వాలి ప్రాణాలు వదిలాడు. ఆ సన్నివేశాన్ని చూసిన సుగ్రీవుడు దుఃఖంలో మునిగిపోయి ఆత్మహత్య చేసుకుంటానని కూర్చున్నాడు. మరోపక్క వాలిపత్ని అయిన తార ఘోరంగా విలపిస్తూ నన్ను కూడా చంపయ్యి రామా అంటూ ఏడవసాగింది. కొంతసేపు అయిన తర్వాత రాముడే స్వయంగా అందరి దగ్గరికి వెళ్ళి తత్వబోధ చేస్తూ ఓదార్చాడు. సుగ్రీవుడు, అంగదుడు, ఇతర బంధువర్గము తేరుకున్నారు. కానీ తారని ఓదార్చడం రాముడి వల్ల కూడా కాలేదు. అప్పుడు రాముడి సూచన మేరకు హనుమంతుడు ముందుకు వచ్చి తారని మందలిస్తూ అద్భుతమైన రీతిలో ఓదార్పులు పలుకుతూ తత్వబోధ చేశాడు. ఆ సందర్భంలో అశోచ్య నన్వసో చష్యం అనే వాక్యాన్ని ప్రయోగించాడు. నువ్వు
తత్వశాస్త్రం తెలిసిన దానివి, ఎవరి కోసం ఏడవడం తగదో వారి కోసం ఏడుస్తున్నావని ఆ వాక్యానికి అర్థం. తర్వాతి కాలంలో శ్రీకృష్ణ పరమాత్మ తన భగవద్గీత ఉపదేశాన్ని ఈ వాక్యంతోనే ప్రారంభించటం గమనార్హం. ప్రజ్ఞానిధి అయిన హనుమంతుడు చేసిన ఉపదేశంతో పూర్తిగా దుఃఖ విముక్తురాలయ్యింది తార. శ్రీరాముడు సుగ్రీవుణ్ణి ఓదార్చి వాలికి అపరకర్మలు జరిపించి సుగ్రీవుణ్ణి వానర రాజును చేసి అంగదుణ్ణి యువరాజును చేసి అతన్ని నగరంలోకి పంపిస్తూ ఇలా చెప్పాడు. సీతాన్వేషణ. సుగ్రీవ, నేను నగరంలోనికి రారాదు కనుక ఈ కొండ మీదే ఉండిపోతాను. ఇప్పుడు వానాకాలం వచ్చింది. ఈ 4 నెలలు యుద్ధానికి అనువైన సమయం కాదు. శరదృతువు రాగానే సీతా అన్వేషణకై నీవు ప్రయత్నం చేయాలి. ముందు నీ రాజ్య వ్యవహారాలు సర్దుకొని శరదృతువు రాగానే ఆలస్యం చేయకుండా నీ మాట నిలబెట్టుకో. సుగ్రీవుడికి మళ్ళీ రాజ్యం వచ్చింది. ఈ మాట నిష్కంటకమైన రాజ్యం. హనుమంతుడు మళ్ళీ ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన చాకచక్యం వల్ల రాజ్య వ్యవహారాలు త్వరలోనే స్థిరపడిపోయాయి. ఇక సుగ్రీవుడు రాజ్యభోగాల్లో పడి శరదృతువు వచ్చిన రాముడి మాట తలపెట్టలేదు. హనుమంతుడు ఈ విషయంలో లోపలే గిలగిలలాడుతున్నాడు. కానీ రాజును తాను ఎలా హెచ్చరించగలడు? హనుమంతుడు ఈ సంకటంలో పడి ఏమి చేయలేక ఊరుకున్నాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడి చేత సుగ్రీవుడికి కటువుగా కబురు పంపించాడు. అప్పుడు హనుమంతుడు మొదలైన వారు ఈ సందు చూసుకొని సుగ్రీవుడిని గట్టిగా మందలించారు. వారి సలహా మేరకు సుగ్రీవుడు రాముడి దగ్గర క్షమాపణ కోరి నానా దేశాలలో గల వానరులను పిలిపించి 4 దిక్కులకు పంపాడు. పంపేటప్పుడు ఆయా దిక్కుల్లో ఉండే దేశ విశేషాలను సుగ్రీవుడు వర్ణించి చెప్పాడు. దక్షిణ దిక్కుకు హనుమంతుణ్ణి, జాంబవంతుణ్ణి, నీలుణ్ణి, అంగదుణ్ణి, ఇతర ముఖ్య వానర వీరులను పంపించాడు. సీతాదేవిని రావణాసురుడే ఎత్తుకుపోయాడని ఖాయమైంది కనుక ఆ దిక్కుకు తన సైన్యంలో అతి ముఖ్యులను కేటాయించాడు సుగ్రీవుడు. పదవి ప్రకారం ఆ గుంపుకు నాయకుడు యువరాజైన అంగదుడు. కానీ ఆ గుంపులో హేమాహేమీలంతా ఉన్నారు. వాళ్ళలో హనుమంతుడే అందరి దృష్టిలోనూ నాయకుడు. దానికి తోడు రాముడు హనుమంతుడిని విడిగా పిలిచి తన పేరు రాసి ఉన్న ఉంగరం ఇచ్చి, నీవు సీతను చూసినప్పుడు ఆమెకు ఈ ఉంగరాన్ని ఇస్తే నిన్ను నమ్ముతుంది అనేశాడు. రాముడు అక్కడితో ఆగలేదు. అతిబల బలమాశ్రిత స్తవాహం హరివర విక్రమ విక్రమై రణల్పై పవనసుత యథాభిగమ్యతేసా జనకసుత హనుమాన్ తదా కురుష్వ. భావం: హనుమా, నేను నీ మీదే ఆధారపడి ఉన్నాను. నీ పరాక్రమం అంతా ఉపయోగించి సీత దొరికేటట్టు చెయ్యి అన్నాడు. తర్వాత ఏం జరిగిందో రేపు కథలో చూద్దాం. ఆ హనుమంతుడి కృపా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్.